ప్రస్తుతం మార్కెట్లో దొరికే వస్తువుల్లో ఏది అసలైందో ఏది నకిలీదో తెలుసుకోవడం చాలా కష్టంగా మారింది. అచ్చం ఒరిజినల్కు తీసిపోని విధంగా నకిలీలను తయారు చేస్తున్నారు. ఈ క్రమంలో పప్పు దినుసుల నుంచి దాదాపు చాలా ఆహార పదార్థాలను కల్తీ చేయడం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి ఘటనలకు సంబంధించి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా ఓ వ్యక్తి బజార్లో దొరికే తేనెను అసలైంది అని ఎలా గుర్తించాలో ఒక ట్రిక్ ప్రయోగించాడు. తేనె ఆరోగ్యానికి మేలు చేస్తుందని తెలిసింది. అయితే చెట్టు నుండి తెచ్చిన తేనె అందరికీ అందుబాటులో ఉండడం కష్టతరమైనది. దీన్ని దృష్టిలో ఉంచుకుని అనేక కంపెనీలు మార్కెట్లో బాటిల్ రూపంలో తేనెను అందుబాటులో ఉంచుతున్నాయి. ఈ క్రమంలో కొందరు తేనెను బకెట్లో తీసుకొచ్చి బజార్లో రోడ్డు పక్కన విక్రయిస్తూ ఉంటారు. తాము నేరుగా చెట్లపైన తెచ్చామని చెబుతూ ఉంటారు. అయితే ఇలాంటి తేనె అసలైందా లేక నకిలీదా అనేది ఎలా తెలుసుకోవాలనే దానిపై ఓ వ్యక్తి ప్రయోగం చేసి చూపించాడు. ఓ వ్యక్తి రోడ్డు పక్కన బకెట్లో తేనెను పరీక్షించి చూపించాడు. వేలితో తేనెను తీసుకున్న అతను దాని పక్కన ఉన్న వ్యక్తి చొక్కాపై పూశాడు. తర్వాత దాన్ని తుడిచేయగా మొత్తం పోయింది. ఒరిజినల్ తేనె అయితే తుడవగానే మొత్తం పోతుందని, అదే నకిలీదైతే చొక్కాకు మొత్తం అంటుకుని పోతుందని సదరు యువకుడు వివరించాడు. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ఒరిజినల్ తేనెను ఎలా గుర్తించాలో చాలా బాగా వివరించాడంటూ కొందరు, ఇలాగే చూపిస్తారు, మేము ఇలాంటి చోటే తేనె తీసుకుంటే చివరకు అది డూప్లికేట్ అని తేలిందని అంటూ కొందరు, తమ్ముడు తనతో పాటు తేనెటీగను కూడా తీసుకొచ్చాడు అంటే ఇంతకంటే సాక్ష్యం ఇంకేం కావాలంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు.